మమ్మీకి డాడీకి మమ్మీ డాడీ వల్ల మేము బాగా బలపడుతున్నాం. అమ్మా మా అల్లుడు మా అక్క అల్లుడు బాగా క్యాన్సర్ తోటి లాస్ట్ స్టేజ్లు ఉండే. ఓకే అంటే ఇక్కడికి 50 రోజుల ఫాస్టింగ్లో నేను అక్కడికి వచ్చి లెటర్ పెట్టి ఇక్కడ ఏపీకే వేయించిన. ఏకే వేయిస్తే ఇప్పుడు ఆయన మంచిగా స్వస్థత అయిండు, మంచిగా నడుస్తాడు. ఆ కాడికి వెళ్ళి మా కుటుంబంలో ఏ కార్యాలైనా బాగా చేస్తాడు. మమ్మీ డాడీ వాక్యం ద్వారా వాగ్దానాల ద్వారా నాకు చదువుకోలేదు, నేను చదువుకోకున్న తండ్రి నాకు బైబిల్ చదివే శక్తిని ఇవ్వాలి, నువ్వే చదువుని ఇవ్వాలని అడిగితే ఆయన ఇప్పుడు బైబిల్ కూడా చదువుకుంటా. మాకు ఇక్కడికి నేను స్వస్థపడ్డది కాక ఇక్కడికి దాదాపు 20 మంది దాకా తీసుకొచ్చి నడిపించాను. పొందుకున్న మేలు వారు కూడా పొందుకోవాలని ఆశతోటి ఎవరైనా బాగలేరంటే దాన్ని చర్చికి తీసుకపోతా రాండి అని తీసుకొస్తాను. నేను ఒక్కదాన్ని రాకుండా ఎవరైనా బాగోలేదంటే అలా తీసుకుని వస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి తల్లి ఆశ, తను పొందుకున్న మేలు ఇతరులు కూడా పొందుకోవాలని ఆశతో చాలా ఒక 20 మందిని నడిపించిందంట. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ముఖ్యంగా శనివారం ఎప్పుడు కూడా బెల్లంపల్లి రావాలి. శనివారం రండి. సువార్త ఉజ్జీవ సభ సాయంత్రం బెల్లంపల్లిలో 6 నుంచి 9 వ్యక్తిగతంగా ప్రే చేయించుకోవచ్చు. ఆదివారం బెల్లంపల్లిలో మొదటి ఆరాధనలో దైవజనులు ఉంటారు.